So same FSCK ni same set of the FSCK with a few more scenarios. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూజింగ్ ద అప్లికేషన్ ఫైల్ సిస్టమ్స్. అంటే దెర్ ఈస్ అ నాన్ రూట్ ఫైల్ సిస్టమ్స్ అనేవి మ్యాక్సిమం Pawan, యూజ్ చేస్తూ ఉంటాం. sorry to disturb you. Like, are you sharing your screen? ఓ సారీ, ఓకే. సో ఎస్పెషల్గా మనం Yeah. నాన్ రూట్ ఫైల్ సిస్టమ్స్ అనేవి ఇచ్చేస్తుంటాం. నాన్ రూట్ ఫైల్ సిస్టమ్స్ ఈజ్ మీన్స్ వాట్ వెన్ యూ ట్రిగ్గర్ df-th. ఓకే, సో దీస్ ఆర్ ద ఆపరేటింగ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ లిస్ట్ అయినవన్నీ కూడా రిలేటెడ్ టు ద రూట్ ఫైల్ సిస్టమ్స్లో వన్ ఆఫ్ ద పార్ట్స్. నాన్ రూట్ ఫైల్ సిస్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ యాప్, స్లాష్ ఓరా, స్లాష్ బ్యాకప్. సో ఇవన్నీ కూడా నాన్ రూట్ ఫైల్ సిస్టమ్స్ అంటారు. అంటే దెర్ ఈజ్ అ సమ్ స్పెసిఫిక్ పర్పస్ వీఆర్ యూజింగ్. లైక్ మనం విండోస్లో చూసుకుంటే లైక్ సి డ్రైవ్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినది. లైక్ డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, దీస్ ఆర్ ద థింగ్స్ పర్టికులర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పెసిఫికలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ యూజర్ రిలేటెడ్ తన స్టోరేజ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో కమింగ్ టు హియర్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో ఎఫ్ఎస్సికే అనే గురించి లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు దెర్ ఇస్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వి డిస్కస్. ఎఫ్ఎస్సికే ప్రాంప్ట్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద ఫైల్ సిస్టమ్ చెక్. ఫైల్ సిస్టమ్ చెక్ చేయడానికి ఎస్పెషలీ ఇట్ వ్యాలిడేట్ ఆల్ డైరెక్టరీ and path and structure details and sync the data. సో ద పర్పస్ ఆఫ్ ద ఎఫ్ఎస్సికే అనేది ఏం చేస్తుందంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఏ సింక్ చేయడం ప్రాసెస్. అంటే ఆల్రెడీ మనకు జర్నలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో ఈ జర్నలింగ్ అనేది బేసిక్గా ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? కర్నల్కి రిపోర్ట్ చేస్తుంది. సో ద కర్నల్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తన దగ్గర ఉంటుంది. అంటే ఏ టైంలో అది ఫైల్ ఎక్స్పాండ్ అయింది, ఏ టైంలో ఫైల్ రెడ్యూస్ అయింది, వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్, దాంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏం ఇన్ఫర్మేషన్ డేటా ఉంది, వెన్ యూ ప్లేస్ ద డేటా, వెన్ యూ రిమూవ్ ద డేటా, ఎవ్రీథింగ్ ఎంటైర్ ఆడిట్ మెకానిజం అనేది జర్నలింగ్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. సో ఈ ఆడిట్ మెకానిజం అనేది బేసిక్గా మన సో జర్నలింగ్ అనేది హోల్డ్ చేసుకున్నప్పుడు ద పర్పస్ ఈస్ దట్ వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎస్పెషలీ బయాస్ లెవెల్. సో బూటింగ్ లెవెల్లో బయాస్ లెవెల్లో చెక్ చేసినప్పుడు ఓకే, సో దిస్ విల్ గోయింగ్ టు బి టేకప్ ఇన్ టు ద యాక్టివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గోయింగ్ టు బి వ్యాలిడేట్ అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ థింగ్స్. సో మన ఫైల్ సిస్టమ్స్ ఏ ఉన్నాయి, ఏ డేటా ఉంది, ఏ కాన్ఫిగరేషన్స్ ఏ ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద ఐఓ డివైజెస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇట్ విల్ గోయింగ్ టు బి వ్యాలిడేట్ చేసి దెన్ ఇట్ విల్ గోయింగ్ టు బి పుష్ అప్ ఇన్ టు ద సర్వర్ లెవెల్. అంటే సింకింగ్ అనేది జరుగుతుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా గమనించినప్పుడు సర్వర్ అనేది మనం బూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ సీ దట్ ఓకే 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 ఫెయిల్డ్ ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ నోటేషన్స్ అనేవి మనకి బ్లాక్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో అది ఏం చేస్తుందంటే ఓకే ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడేటెడ్ పర్ఫెక్ట్లీ, ఫెయిల్డ్ ఈజ్ నథింగ్ బట్ అది ప్రాసెస్లో సింకప్ అనేది జరగలేదు డ్యూ టు ద ఎనీ రీజన్స్ ఉండొచ్చు. అంటే అది మౌంట్ అవ్వకుండా ఉండవచ్చు, ఆ పర్టికులర్ సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వకుండా ఉండొచ్చు, మేబీ బికాస్ ఆఫ్ దట్ నెట్వర్క్ లెవెల్ ఏదైనా బ్లాక్ అయి ఉండొచ్చు. ఓకే, దట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపిడి సర్వీస్ అనేది ఫెయిల్ అయింది, బికాస్ ఆఫ్ దట్ ఆ పోర్ట్ నెంబర్ 80 అనేది ప్రాబబ్లీ బ్లాక్డ్ ఇన్ టు ద నెట్వర్క్ లెవెల్, ఏదన్నా ఉండొచ్చు. డ్యూ టు దట్ ఇట్ విల్ బి స్టాపింగ్. బట్ ద బయాస్ ఈజ్ అ వెరీ షార్ప్ అన్నమాట. అదేం చేస్తుంది అంటే విచ్ ఆర్ మ్యాండటరీ, విచ్ ఆర్ నాట్ మ్యాండటరీ అనే సెగ్రిగేషన్ ఇట్ విల్ డిసైడ్ దెమ్సెల్ఫ్. మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఆల్ థింగ్స్ అనేది మ్యాండటరీగా పెట్టుకుంటుంది. అంటే నథింగ్ ఫైల్ సిస్టమ్స్ అనేది కూడా మ్యాండటరీగా వ్యాలిడేట్ చేస్తుంది. దెర్ ఈజ్ అ సమ్ ఆఫ్ ద సర్వీసెస్, ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపిడి కానీ లేకపోతే ఎన్టీపీడి కానీ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సర్వీసెస్. కొన్ని సర్వీసెస్ మేబీ వితౌట్ దట్ ఆల్సో వీ కెన్ రన్ అవర్ షో. అక్కడ వచ్చేటప్పటికి ఫెయిల్ అనే స్టేటస్ ఇస్తుంది. ట్రై టు రిక్లెయిమ్ ద సర్వీసెస్ బట్ అవ్వకపోతే సర్వీస్ స్టేటస్ మాత్రం ఇచ్చేసి మూవ్ ఆన్ అయిపోతుంది. అదే ఫైల్ సిస్టమ్ లెవెల్కి ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ యాప్ కానీ ఓకే, లేకపోతే స్లాష్ ఓరా కానీ ఓకే, లెట్ ఇట్ బి స్లాష్ బ్యాకప్ కానీ ఏమన్నా ఫైల్ సిస్టమ్స్ వచ్చినప్పుడు ఆన్ ద మూమెంట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ గోయింగ్ టు బి టేక్ యూ ద ఫైల్ సిస్టమ్స్ చెక్ అనేది చేస్తుంది. మీన్స్ ఇట్ విల్ గోయింగ్ టు రీవాలిడేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టేటస్, ఎప్పుడు జరుగుతుంది ఏంటి, అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ లెవెల్, ఫైల్ సిస్టమ్ లెవెల్, పాత్ లెవెల్, ప్రతిదీ కూడా వ్యాలిడేట్ చేస్తుంది. సో దిస్ విల్ గివ్ యూ ద లాట్ ఆఫ్ స్కోప్ టు keep our file system up to date. So this is one of the major factor. Okay, so major factor when coming to the security wise also. Security wise kuda this is one of the major factor. So not only this one, మనం మామూలుగా 2 types ఆఫ్ థింగ్స్ చేస్తుంటాం. ఒకటి బయాస్ లెవెల్లో ఆటోమేటిక్గా ఎఫ్ఎస్సికే జరుగుతుంది, అది జరిగేలాగా చేయడము. Okay, some of the times we don't have the any option, means we have a abort option అనేది ఉంటుంది. బై ప్రెస్సింగ్ ది ఎస్కేప్ కి ఆ ఫైల్ సిస్టమ్ చెక్ అనేది ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో జరగదు. ఎందుకంటే ఎఫ్ఎస్సికి మినిమం 1 hour నుంచి మోర్ దెన్ 8-12 hours కూడా జరుగుతుంది. ద కెపాసిటీ ఆఫ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ యు హ్యావ్ ద 12 TB ఆఫ్ ఫైల్ సిస్టమ్, దెన్ ఇట్ విల్ టేక్ యూ మినిమమ్ ఆఫ్ 4 hours కూడా తీసుకోగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫైల్ సిస్టమ్ ఈజ్ 500 GB, ప్రాబబ్లీ ఇట్ విల్ టేక్ యూ ద సమ్ 30 minutes ఆర్ లెస్ దెన్ దట్ కూడా తీసుకోగలుగుతుంది. మీన్స్ బేస్డ్ ఆన్ మీ డేటా యొక్క కెపాసిటీని బట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడెడ్. సో కమింగ్ టు హియర్ ద మేజర్ పర్పస్ ఈజ్ దట్ ఎఫ్ఎస్సికే మనం అక్కడ అబార్ట్ చేసినప్పుడు ఓకే, హౌ యు ఆర్ గోయింగ్ టు మాన్యువలీ we brought the services FSCK అనేది ఏ రకంగా చేస్తాము. సో హియర్ we are going to perform the some practicals here. Okay, సో ఈ FSCK అనేది పర్ఫామ్ చేసినప్పుడు ఓకే, సో there is a some of the actions we are going to do it here. Okay, so let me showcase you some demo here. So FSCK is nothing but it will showcase you for file system check and it will repair the file system inconsistencies. Okay, so major గా FSCK లో మనకి 5 checks అనేవి జరుగుతాయి. Pass 1 means the stage 1 is going to be validate inodes, blocks, sizes. Inode is nothing but a particular యూనిక్ నంబర్స్ అన్నమాట. అంటే ఎవ్రీ ఫైల్ సిస్టమ్కి కొన్ని యూనిక్ నంబర్స్ ఉంటాయి ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్స్, అవి హోల్డెడ్ బై ద ఐనోడ్స్. బ్లాక్స్ అండ్ సైజెస్ అంటే మన రా డిస్క్ యొక్క లైక్ ఎ పీవీ. ఓకే, వాట్ ఈస్ ద కెపాసిటీ, వేర్ ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్, ఓకే, అండ్ వాట్ ఈస్ ద పాత్ లైక్ ఎ /dev/sda, అవన్నీ కూడా. చెకింగ్ ద పాస్ 2 ఈజ్ నథింగ్ బట్ చెకింగ్ ఆఫ్ ద డైరెక్టరీ అండ్ ద స్ట్రక్చర్. సో ద డైరెక్టరీ అండ్ ద స్ట్రక్చర్ ఈజ్ ఎ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓకే, మనం ఒక పర్టికులర్ ఫైల్ సిస్టంలో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, సో దిస్ ఈస్ ద మై పర్టికులర్ ఫైల్ సిస్టమ్. ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్కి వచ్చేటప్పటికి లెట్ ఇట్ బి, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఇన్ నోట్స్ I have a LVM, inside LVM I have one more LVM, inside LVM these are the, means this is the directory structure. So the structure of the thing is that if I want to reach to the this LVM content, I need to come to the, this is the my path. So this path is the showcasing you that like a E course content, Linux, nodes, LVM content. So this will define you the exact the path where it's supposed to be come back. ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది ఇట్ విల్ గోయింగ్ టు బి చెక్ చేస్తుంది, డైరెక్టరీ స్ట్రక్చర్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ దట్ చెకింగ్ ద డైరెక్ట్ కనెక్టివిటీ. చెక్ చేయడం ఒకటైతే కనెక్టివిటీ అనేది చేయడం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ ద రీజన్ ఐ రిమూవ్ దిస్ డేటా. ఓకే, సో ప్రాబబ్లీ దెర్ ఈస్ అ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ టు ద కనెక్టివిటీ,
బై యూజింగ్ సమ్ రీనేమ్ చేయడం కానీ, ఏదన్నా కొంచెం మార్పులు జరగడం కానీ, ఏదైనా కైండ్ ఆఫ్ యాక్షన్ జరిగినప్పుడు దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఓకే, అలా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ కనెక్టివిటీ అనేది కూడా చెక్ చేస్తాం. మీన్స్ వెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్, కనెక్టింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, what is a directory structure is supposed to be there, what is a directory structure it is having, everything అనేది మనకు జరుగుతుంది. The stage 4 is a reference of counts, checking the reference counts. The reference counts is nothing but ఎన్ని ఫైల్స్ ఉండాల్సిండేవి, ఎన్ని ఉన్నాయి, ఎంత సైజ్ ఉండాల్సిండేది, ఫైల్ సైజు ఎంత కెపాసిటీ ఉంది, అండ్ వాట్ ఈజ్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్ ప్రాపర్గా ఉందా లేదా అనేది ద చెకింగ్ అనేది 4th స్టేజ్లో జరుగుతుంది. 5th stage is nothing but checking the group summary and information. See, every stage is not only checking, it will do the sync up also. Checking and sync up both will be going to be happen at the same time. So if 5 stages is a very important, most of the times into the interview questions also they will going to ask you that FSCK how many steps it will going to be happen. So FSCK is going to be happen based on the 5 levels లో జరుగుతుంది. Primarily inodes and blocks అనేవి చెక్ చేస్తుంది, means your raw disk. Second disk is your directory structure. Third disk is your directory connectivity. Fourth is that checking your reference account. 5 is nothing but it will going to be refer you your connectivity of information. So this is way how it will going to be make you the things. So here ఈ 5 స్టేజెస్ అనేవి జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీనికి మనము ఒక డెమో అనేది ఒక ప్రాక్టికల్గా తీసుకొని ఒక ఫైల్ సిస్టమ్ వచ్చి ఒక ఇమేజ్ ఉన్న ఒక ఫైల్ సిస్టము, ఓకే, అది క్రియేట్ చేసి దాని ద్వారా మనం ట్రై చేద్దాం. దట్స్ ద ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో వచ్చి లెట్ ఇట్ బి రియల్ ఫైల్ సిస్టమ్స్. అంటే ఎలాగా, మనము DF-DH కొడితే ఇప్పుడు యాప్ అనే ఫైల్ సిస్టమ్ వచ్చింది కదా, మనం క్రియేట్ చేస్తాం లైక్ LVM, VG, LV, అలాంటిది ఒకటి క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద ఫైల్ సిస్టమ్ చెక్. సో 2 థింగ్స్లో మనం పర్ఫామ్ అనేది చేస్తాము. ఐఎమ్ గోయింగ్ టు రీఇటరేట్ వన్స్ అగైన్, FSCK మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద ఫైల్ సిస్టమ్ కన్సిస్టెన్సీ కోసము, రిపేరింగ్ మెకానిజం కోసం యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీ. దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ బయాస్, అండ్ బయాస్ మీన్స్ యువర్ కెర్నల్. సో FSCK will be happening on 5 stages. First stage will be checking of your nodes, blocks, sizes. Second stage will be checking of your directory. Third stage will be checking of your connectivity. Fourth stage will be checking of your references count. Fifth stage will be checking of your summary of information. The fifth stage is a kind of the conclusion state. Everything it will going to be revalidated, rechecked, and concluded at the stage 5. So these are the 5 stages. Let me go with the practical. Okay, so this is my server. Right now I'm going to perform some kind of action here. So ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ద DD కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఇది ఒక టెంపరీ ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి, ఒక MB డేటా క్రియేట్ చేయడానికి యూజ్ చేసి ఒక కమాండ్. ఇది జస్ట్ ఫర్ ద డెమో పర్పస్ కోసమే, కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇది మనం చెయ్యము. ఓకే, సో డెమో పర్పస్ కోసమే నేను చూపిస్తున్నాను. అందుకోసమనే నెక్స్ట్ స్టెప్ అనేది మనకి రియల్ టైమ్ ఇమేజ్ మాత్రమే చేస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్ ఒక PV, ఒక టెంపరీ PV అనేది మనము అలొకేట్ చేసినట్టు ఫైల్ సిస్టమ్కి. దాని మీద మనం ఏం చేస్తున్నాము, ఐఎమ్ క్రియేటింగ్ ద డైరెక్ట్లీ ఫైల్ సిస్టమ్ mkfs.ext4 అనే ఒక ఫైల్ సిస్టము. ఈ పర్టికులర్ PV, దిస్ ఈస్ ద PV పాత్, అలాగే /dev/sda లాగా దీనిలో క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ సిస్టమ్ ఐ క్రియేటెడ్. ద సెకండ్ స్టెప్ ఈస్ దట్, సో లెట్ మీ మౌంట్ టు ద MNT డెమో. సో MNT డెమో అనేది పర్టికులర్గా ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత, సో దిస్ ఈజ్ ద లూప్ డైరెక్టరీ. ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఇమేజ్. ఇమేజ్ని మనము మామూలుగా mount-oతో మనం టైప్ చేస్తాం అన్నమాట. నార్మల్ది అయితే మౌంట్ అనే కమాండ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇస్తాము. ఇఫ్ ఇట్స్ ఎ ఇమేజ్ mount-o లూప్ అనేది యూజ్ చేస్తాము. సో లెట్ వి చెక్ ఇట్ అవుట్. /MNT
/demo. If you can see that here, temporarily ఒక ఫైల్ సిస్టమ్ అనేది I created. ఓకే, సో ఇది డెమో పర్పస్ కోసమే కాబట్టి మనం చేస్తున్నాము, బట్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ దిస్ స్టెప్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చేసేది నెక్స్ట్ సినారియో ఉంది, అది చూపిస్తాను. సో దిస్ ఫర్ ద వన్ కైండ్ ఆఫ్ నేచర్. సో ఇప్పుడు మనకు క్లయింట్ వచ్చి ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది ప్రాపర్గా సింక్ అవ్వట్లేదు, కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయి అని క్లయింట్ అనేది క్లియర్గా చెప్పాడు. సో అన్ ద మూమెంట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తాం, ఓకే డేటిబీ వీఆర్ గెటింగ్ సమ్ ఇష్యూస్, వీఆర్ గోయింగ్ టు డూ ద సమ్ FSCK. First we need to, as I said you earlier, whenever you are performing FSCK you have to get the downtime. Downtime అనేది యూజర్ దగ్గర నుంచి తెచ్చుకుంటాము. Once we get the downtime, from there we are going to perform the next level of action. So ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ if you can come down here, ఓకే స్టెప్ 4. సో మనం మామూలుగా FSCK అనేది రన్ చేస్తాం. సో FSCK రన్ చేయడానికి ముందు we make sure that we have to be unmount కాకుండా చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ మౌంటెడ్. ఓకే, సో FSCK చేస్తే ఓకే ఏమవుతుంది, ద ఫైల్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ మౌంటెడ్ అని చెప్పింది. ఓకే, మౌంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ద ఫైల్ సిస్టమ్ మే కాజ్ ఫర్ ద డ్యామేజ్. ఎందుకంటే మౌంట్ ఏంటంటే ఏంటి, సంథింగ్ ఈజ్ యూజింగ్, ఏదో ఒక పర్పస్ కోసమో ఏదో ఒక ఫైల్ గానో స్టోర్ అయింది కానీ లేకపోతే యూజ్ అయింది కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తుంటాము, వీఆర్ గెటింగ్ ద డౌన్ టైమ్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే, why we need to get the downtime means, so there is some issue will be happening means we are not going to be take up unnecessarily into situations. So అందుకోసమని we are going to take the downtime from the user by sending the state thing is that this particular server we need a downtime as it leads to the some of the issues. Okay, so if the client is asking the ETA means as per the file system capacity it will take you, so minimum better to take the some 2 to 3 hours, 4 hours తీసుకున్నా కూడా మంచిది. ఓకే, ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ TB's డేటా అయితే యూ కెన్ గో ఫర్ ద 6 hours to 8 hours కూడా వెళ్ళచ్చు. ఓకే, ఫస్ట్ అన్మౌంట్ ద ఫైల్ సిస్టమ్, revalidate the file system, it is not mounted. Okay, so now we are going to do the FSCK.ext4 because the particular file system is a type of ext4 file system. So the particular file system is ext4 file system. Idi ext4 kabatti FSCK.ext4 -f is nothing but forcefully do it, just to do it. And what is a file system raw disk name, demo. If you can see that here, these are the things it is validated. So if E2 FSCK is happen on 30th December, this is the date of the server. Okay, so ఇక్కడ చూసేటప్పటికి మన మూమెంట్ అనేది, సో pass 1 it is showing that nodes. ఓకే, సో నోట్స్ అనేది చెక్ చేసింది, డైరెక్టరీ స్ట్రక్చర్ చెక్ చేసింది. ఓకే, అండ్ ఇట్ విల్ చెక్ ద డైరెక్టరీ కనెక్టివిటీ, checking the references, checking the group summary, and what exactly the file system is. This is a file system, no continuous, everything is proper ga undani చూపించింది. So once it is done, okay, so the same thing మనం కావాలంటే ఇంకోసారి రన్ చేసుకోవచ్చు. ఓకే, sometimes every step will, as of now my file system is not having any data, so that is the reason it is released immediately. Some of the cases ఎలా ఉంటుందంటే డేటా అనేది దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే, సేమ్ లైక్ హౌ వీఆర్ డూయింగ్ యాంటీవైరస్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది, మీ డేటాను బట్టి మీ యాంటీవైరస్ అనేది కూడా టైం తీసుకుంటుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, if your file system is having the data, then it will take you the more than hours also, means every check will you take you the some hours of the time కూడా తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. So don't think that it will be completing very fastly. So I'm just replacing one word based on your word capacity of your file system. ఇది capacity అనేది and execution అనేది జరుగుతుంది. Okay, so once I done the file system, just check it out, it is not
mounted. So mount it back. So how you are going to mount it back? Like a mount hyphen o, loop is nothing but this is the image. So that is the reason I am going with a image. Okay, slash mnt demo. So I'm going to revalidate. So dfmnth demo. So this is the way how we are going to perform. So ఈ స్టెప్ అయిపోయిన తర్వాత we are going to confirm to the user stating that FSCK is successfully completed. Okay, so bring up the application, otherwise do the validation from your end. So that is the mail we are going to send it to the user. So once మనకి user mail పంపించిన తర్వాత user going to be validated and they are going to be come back with the details. So this is what how we are going to be doing into the production environment. So production environment లో ఈ రకంగా the primary thing is that in production environment what I said you earlier, whenever we are performing any FSCK, we need downtime. Downtime is a need because the client will ask you that why I need a downtime. So we need to convey that. So as a part of the process, we need to be unmount the particular file system. If we are unmounted the file system, so అక్కడ ఏం జరుగుతుంది, సర్వీసెస్ అనేవి డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తున్నాము, ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ఉండడానికి టు మేక్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ సింక్డ్ అప్. సో వీఆర్ గోయింగ్ విత్ ద డౌన్ టైమ్ పాలసీ. సో డౌన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ బై యూజింగ్ ద చేంజ్ వీ కెన్ ఎగ్జిక్యూట్. చేంజ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం. సో వన్స్ చేంజ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు బి perform here. So there is one more thing we are going to be think upon here. So whatever the right now we performed on one image in the perform చేసాము. So let it be, just think of the real production environment. Real production environment, so we will be having PV. From PV we are creating the VG. Some VG we are creating the LV. From LV we are creating the file system. సో జనరల్గా ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం ఏ రకంగా చేస్తాము అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్? ద పర్పస్ ఈజ్ క్వైట్ సేమ్ హియర్. వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ ఇట్ ఈస్, ద పర్పస్ ఈజ్ గోయింగ్ టు బి క్వైట్ సేమ్. సో అంటే ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ డౌన్ టైమ్. సో వన్ డౌన్ టైమ్తో పాటు ఒక చేంజ్ అనేది క్రియేట్ చేస్తాము. Once created a change, immediately we are going to perform the FSCK అనేది perform చేస్తాము. So how we are going to perform it here? So right now in my server I'm not having any file system. ఎటువంటి ఫైల్ సిస్టమ్స్ అనేవి లేవు and I'm not having any user file systems కూడా లేవు. సో నేనేం చేస్తానంటే we are going to the one step back. We are attaching the disk, we are creating the PV, we are creating the VG, we are creating the LV, then we can do the FSCK. So let me go to the here settings. Select the disk. It is loading. Settings. Select a disk. Add hard disk, SCSI, create. Let it be I am creating the some 10 GB. 10 GB అనేది క్రియేట్ చేస్తున్నాను. సో స్టోరేజ్ టీమ్ కన్ఫర్మ్ ద 10 GB అనేది అలొకేట్ చేశారు. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ దట్ LSBLకి కొడితే
మనకు లిస్ట్ ఏం అవ్వలేదు. సో వీఆర్ గోయింగ్ విత్ ఫర్ లూప్. సో 10 GB అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. 10 GB is reflected here. So once the 10 GB is reflected, so we can confirm that the particular file system is existed from the OS level. OS level మీకు learn అనేది కంట్రోల్లోకి వచ్చింది. సో అందుకోసమనే ఇట్ ఈస్ లిస్టింగ్. So now what we are going to do it. So on particular one, pv create /dev /sda. SDA is a particular file system I created. Trigger the PVS. It is displaying vg create. So vg name vg data /dev /sda. vg అనేది క్రియేట్ చేశాను. దట్స్ ద సేమ్ కమాండ్స్ ఐఎమ్ గోయింగ్ టు బి రీ-ఎగ్జిక్యూటెడ్ వన్స్ అగైన్. vg create అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఎల్వి. సో ఇక్కడ మనము ఎల్వి అనేది కూడా దీని మీదే మనం క్రియేట్ చేస్తాం. దట్ ద సేమ్ స్టెప్స్ ఇక్కడ అన్ని ప్రతి స్టెప్ కూడా ఉంది మనకు. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎల్వి క్రియేట్ -l ఎల్వి నేమ్ ఎల్వి -demo. Okay, -n. N is nothing but a new. Okay, vg name vg -data. So make sure that 5 GB. So LVM created so we created the PVS, we created BGS, we created LVS. So on top of that we are going to create a file system. So LV display and kottamente it will going to display your LVM. So this is the LVM we created. VG మీద ఒక LVM అనేది క్రియేట్ చేస్తాను. I am going to create a file system. ext4 అనే ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను పర్టికులర్ దాని మీద. సో వన్స్ ఐ క్రియేటెడ్ అ ఫైల్ సిస్టమ్ ఐఎమ్ క్రియేట్ ఏ /app అనేది ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే సో డైరెక్టరీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో లెట్ వి ట్రై ఫర్ ద మౌంట్ path /app అనేది ట్రిగ్గర్ చేశాను. So it is created. So nothing but particular file system అనేది created. So now the content is exact the same thing. It's a production environment. So the client said that ఈ particular file system అనేది ఇష్యూ ఉంది అంటే they are facing some connectivity issues. So ప్రాపర్గా కనెక్ట్ అవ్వకపోవడం కానీ అండ్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఓకే ద ఫైల్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అవ్వకపోవడం కానీ దెర్ ఈస్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ అనేవి స్టోరేజ్ అండ్ కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటామంటే ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వీఆర్ గోయింగ్ టు బి సింక్ అప్ ద యాక్టివిటీస్.
యాక్టివిటీ ఆ సింకప్ అనేది మనం చేస్తాము. సో అది ఏ రకంగా చేస్తామంటే యాజ్ ద సేమ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ when we are going to the any kind of activity, we need to take the ప్రాపర్ డౌన్ టైం అనేది తీసుకోవాలి. ఎఫ్ఎస్సికే వి నీడ్ అ డౌన్ టైం అండ్ ద చేంజ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. వి నీడ్ టు క్రియేట్ ఎ చేంజ్ ఫర్ హియర్. సో చేంజ్ అనేది మనం కన్నా క్రియేట్ చేయొచ్చు, లేదంటే కొంతమంది సార్లు క్లయింట్ కూడా క్రియేట్ చేస్తాడు. ఓకే, వాట్ ఎవర్ మే బీ యాజ్ పర్ ద ఐటీఎల్ ప్రాసెస్ వీ హ్యావ్ టు బి దేర్ విత్ ద చేంజ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. ఆ చేంజ్ అనేది మనకు అసైన్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. The performance also going to be depending upon schedule mechanism, because all the time it is not a possible, because we need to unmount the file system and we need to perform and we need to sync up and again we need to revert back. So this is going to be mess up activity into the most of the times. So that is the reason he is going to be touch the activity by using the change only. So let me do here what we are going to do it into the technically. So file system అనేది ఉంది. So whenever we are going to perform any kind of activity, since it is a VMware environment, I will ask my VMware team to take the snapshot of entire server. Entire server snapshot అనేది తీసుకోమంటాను. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ద ఎగ్జిక్యూషన్ ఫైల్ సిస్టమ్ అనేది కరప్ట్ అయిపోయినా, లేకపోతే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, సరిగ్గా మౌంట్ అవ్వకపోయినా, లేదంటే ఏదైనా హ్యూమన్ ఎర్రర్స్ జరిగి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వీ డోంట్ నో అంటే బి మెస్ అప్ ద బిజినెస్. సో అందుకోసమే మనం ఏం చేస్తాము, ఆ కేటీఎల్ ఆ డాక్యుమెంట్ అనేది పర్టికులర్గా ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో స్నాప్షాట్ అనేది తీసుకోమని చెప్తాము. సో వీఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మెయిల్ టు ద స్టోరేజ్ టీమ్ ఆర్ VMware టీమ్ స్టేటింగ్ దట్ వీ నీడ్ ద స్నాప్షాట్ ఆఫ్ ద పర్టికులర్ సర్వర్. ఆ పర్టికులర్ సర్వర్కి వాళ్ళు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కానీ 10 minutes కానీ సో బేస్డ్ ఆన్ యువర్ డేటాను బట్టి వాళ్ళు స్నాప్షాట్ అనేది తీసుకొని మనకి ఎగ్జిక్యూట్ అనేది చేయడానికి పర్మిషన్స్ అనేవి ఇస్తారు. సో వన్స్ ఐ గెట్ ద మెయిల్ స్టేటింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ ఆటోమేటిక్లీ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఓకే, సో వీఆర్ గోయింగ్ టు unmount. First of all, we try that fsck.ext4. సో మనకు డాక్యుమెంట్లో ఏ రకంగా చేస్తామంటే, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ వీఆర్ ఇన్ టు ద సినారియో టు fsck. It's the same thing, fsck ext4. ext4 is referring of particular file system which you are using. సో ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది మనం ఇస్తాము. సో దిస్ ఈజ్ ద యువర్ LVM path. సో LVM path అనేది ఇస్తాము. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ the particular fsck is not happen, because of that it is a mounted, cannot continue aborting. So the kernel is very clever. As I said you earlier, when there is a services are mounted, you don't want to be take up into the actions unnecessarily. So that is the reason adem jarugutundi, it will going to be give the some clarity of information, it will going to be sync up. First of all, we need to unmount /app. unmount అనేది చేస్తాము. if you can validate here, it is not mounted here. Now we can do that fsck అనేది perform చేస్తాను. So here fsck is performed, but it is not listing, right? You can use the -f. So if you use the -f, మనకి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది లిటరల్గా కనిపిస్తుంది. మన -f యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే, it will be happening into the background of the thing, but we don't get the prompted for what exactly the happening. So నాకు ఫ్రంట్ నాకు కావాలి, I don't want to be list out everything. సో మా క్లయింట్ అడిగినప్పుడు కానీ, లేకపోతే నా బెటర్ అండర్స్టాండింగ్ అక్కడ కానీ ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడ చెక్ చేస్తుంది అనేది నాకు తెలుసుకోవాలి అంటే ఐఎమ్ యూజింగ్ ద -f సింబల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ద ఎంటైర్ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ గోయింగ్ టు బి సింక్ అప్ విత్ ఫ్రమ్ ద బ్యాకప్. లేకపోతే జర్నలింగ్లో ఉన్న కాన్సెప్ట్ ద్వారా బ్యాకప్ అనేది ప్రాపర్గా సింకప్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ అ సింకప్, దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ గోయింగ్ టు బి mounted back. So it will going to be mounted back to the server. So how you are going to be mounted? So again ఈ రకంగా చేస్తాం. ఈ పర్టికులర్ యాక్టివిటీ చేయడానికి we need a change, we need a downtime, and we need application team approval to down the services. ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా శ్వేత గారు?
దీంట్లో 2 టైప్స్. ఒకటి బూటింగ్ లెవెల్లోనే మనకి ఎఫ్ఎస్సికి అడుగుతుంది. ఓకే, ఆ టైంలో వచ్చినప్పుడు డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ విత్ సేమ్ ప్రాసెస్. సో దీనిలో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఎమర్జెన్సీ మోడ్ అని ఒకటి ఉంది. ఎమర్జెన్సీ మోడ్ అనేది there is one kind of the concept is there, single user mode. There is a కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫైల్ సిస్టమ్ ఓన్లీ. అది నేను సెపరేట్గా మిస్లీనియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నాట్ కంటిన్యూ టు దట్, ఎందుకంటే దాంతోపాటు ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఆల్రెడీ మీకు డాక్యుమెంట్లో ఉంది. మిస్లీనియస్లో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మేజర్గా టాపిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, వెన్ వీఆర్ ఇన్ టు ద ప్రెజర్ మూమెంట్ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ప్రాక్టికల్గా కొంచెం ఆలోచన చెప్పండి. ఎఫ్ఎస్సికే అంటే ఏంటి, మౌంట్ అయినప్పుడు మనం చేస్తే ఏమవుతుంది. ఓకే, కెన్ వి రన్ ద ఎఫ్ఎస్సి కాన్ మౌంటెడ్ ఫైల్ సిస్టమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ అవ్వదు. సో దట్ ఈస్ ద వాట్ ఐ డన్ హియర్. ఓకే, మీకు ఇక్కడ చూసుకుంటే నేను ఎఫ్ఎస్సికే మౌంట్ చేస్తున్నప్పుడు చేస్తే అది అవ్వలేదు, మీన్స్ ఇట్ ఈస్ అబార్టెడ్. ఆపరేటింగ్ సిస్టమ్ స్టాప్ చేసేసింది. ఓకే, సమ్ ఆఫ్ ద కేసెస్ ఇట్ రన్ అవుతుంది కానీ వార్నింగ్ ఇస్తుంది. కొన్ని కేసెస్లో అయితే డైరెక్ట్గా అబార్ట్ చేసేస్తుంది. నో, వీ కెనాట్ పర్ఫార్మ్ ఇన్ ఇట్ బికాస్ ఇట్ విల్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్ ఫర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేస్తుంది. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద 5 ఎఫ్ఎస్సికే ఫేసెస్. ఎఫ్ఎస్సికే ఫేసెస్ అనేవి ఓకే, సో అని ఎక్స్ప్లెయిన్ చెప్పమంటున్నాను. సో ఆ 5 స్టేజెస్ అనేవి ఏ రకంగా జరుగుతాయి. సో వాట్ ఈస్ ద లాస్ట్ ప్లస్ ఫౌండ్? సో ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడన్నా చూస్తే మనకు /app, ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్ అనేది చూసారా, దిస్ ఈజ్ ద వాట్ ద స్పై ఆఫ్ కెర్నల్. ఇదేం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఎంటైర్ డేటా అనేది మనకు క్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ 0 బికాస్ మై సర్వర్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డేటా. వన్స్ మనం డేటా ఫిల్ చేసే కొద్ది ఇక్కడ మనకి లాగ్స్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ ద జర్నలింగ్కి హెల్ప్ చేసే స్పై అన్నమాట. అంటే ఏం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన హౌస్లో ఓకే, సో లెట్ ఇట్ బి యు ఆర్ ప్లేసింగ్ ద వన్ కెమెరా. ఓకే, సో మీ అపార్ట్మెంట్లో కెమెరా అనేది ప్లేస్ చేస్తారు, లైక్ ఎ మెయిన్ గేట్, ఓకే, లైక్ ఎ బాల్కనీస్, ఓకే, లైక్ ఎగ్జిట్ పాయింట్స్ అని కెమెరా ప్లేస్ చేస్తారు. సో వాట్ ఇట్ విల్ గోయింగ్ టు బి క్యాప్చర్. సో ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో ప్రతిసారి అది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. హూ ఎవర్ పాసింగ్ ద గేట్, అంటే ఎవరైతే గేట్ అనేది మూమెంట్ అనేది జరిగిందో, ఏ టైంలో వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏ సెకండ్కి వచ్చారు, దే ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ది విత్ ఇమేజెస్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసుకొని ఇట్ విల్ స్టోర్డ్ ఇన్ టు ద వన్ స్టోరేజ్ డివైస్. ఆ స్టోరేజ్ డివైజే ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్. ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్ ఏం చేస్తుంది అంటే ఈ జర్నలింగ్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క ఫైల్ సిస్టంలో నువ్వు ఈ పని చేయి అని ఒక స్పైని వద్దకు రిలీజ్ చేస్తుంది. ఆ స్పైయే ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్. ఇది ఎంటైర్ క్యాప్చరింగ్ మెకానిజం అనేది క్యాప్చర్ చేసి అది జర్నలింగ్ అనేది ఇస్తుంది. జర్నల్ సీరియల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కమాండ్. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఈ ఎంటైర్ లాగ్స్ మెకానిజం అనేది హోల్డింగ్ చేసుకుంటుంది. అంటే సో December 1 రోజు 8:22కి ఇది జరిగింది. 8:22:54 వన్ మోర్ థింగ్ ఈజ్ హ్యాపెన్. సో ఎంటైర్ ఇట్లా లాగ్స్ అనేవి క్యాప్చర్ చేసుకుని ఫ్రమ్ వేర్ ద లాగ్స్ ఆర్ కమింగ్, ఇలాంటి స్పైల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మొత్తం కూడా లాగ్స్ అనేవి క్యాప్చర్ చేసుకుంటుంది. క్యాప్చర్ చేసుకొని ఎవ్రీథింగ్ ఇట్ విల్ గోయింగ్ టు బి ప్లేస్ ఇట్ హియర్. సో ఈ జర్నలింగ్కి ఈ లాస్ట్ ప్లస్ ఫౌండ్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ద హార్ట్ బీట్ లాంటిది. సో డిఫరెన్స్ బిట్వీన్ ది ఎఫ్ఎస్సికి E2FSCకి. సో E2FSCకి అనేది నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, ఎమర్జెన్సీ మోడ్, సింగిల్ యూజర్ మోడ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది. అది ట్రబుల్ షూటింగ్లో వస్తుంది, అది మీకు నేను చెప్తాను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎఫ్ఎస్సికి అంటే ఫైల్ సిస్టమ్ని చెకింగ్ చేస్తుంది.
E2FSCK అనేది బేసిక్గా ఏం చేస్తుందంటే, సో ఇట్ విల్ గోయింగ్ టు బి రీవాలిడేట్. అంటే మనము ఎప్పుడైనా సడన్గా ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు, ఓకే, సో మనకు రిఫ్లెక్ట్ అవ్వడానికి ఉపయోగించే ఒక మెకానిజం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిఫ్రెష్. ఓకే, సో ఇవి ఈ రకంగా సూపర్ బ్లాక్ని ఎలా రిపేర్ చేస్తారు, ఇది కూడా మిస్లీనియస్లో వస్తుంది. ఓకే, సో రూట్ ఫైల్ సిస్టమ్స్లో ఎఫ్ఎస్సి కాన్ రూట్ ఫైల్ సిస్టమ్, వెదర్ దట్స్ అ రూట్ ఫైల్ సిస్టమ్, నాన్ రూట్ ఫైల్ సిస్టమ్, వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద సేమ్ థింగ్. ఓకే, ఎక్స్ఎఫ్ఎస్ రిపేర్ అనేది కూడా వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ టు ద సేమ్ వే. అంటే ఎక్స్ఎఫ్ఎస్ రిపేర్ కూడా ఏంటంటే, సో మొన్న క్లాస్లో మీకు చూపించినప్పుడు ఎక్స్ఎఫ్ఎస్ రిపేర్ అనేది మనం చేసాము. ఓకే, సో అంటే అది కూడా ఏం చేస్తుందంటే, ఇట్ విల్ గోయింగ్ టు బి రీసింకింగ్ అప్ ద సేమ్ పర్టికులర్ ఎల్విఎం చేయడానికి ఎక్స్ఎఫ్ఎస్ మెకానిజంలో యూజ్ చేసే కమాండ్ ఇది. ఓకే, సో FSCK-N. సో -N అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మామూలుగా న్యూ ఫైల్ సిస్టమ్ చేసినప్పుడు N అనే ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఓన్లీ FSCKకి సంబంధించిన పాయింట్స్ మాత్రమే ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, సో దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ వీ నీడ్ టు బి డిస్కస్ హియర్. వన్ ఈజ్ ద సింగిల్ యూజర్ మోడ్, ఓకే, ఎమర్జెన్సీ మోడ్, ఓకే, ఇంకోటి వచ్చి ఈ దీనిలోనే మనకు రూట్ ఫైల్ సిస్టము రూట్ పాస్వర్డ్ బ్రేకింగ్ అనేది వస్తుంది. సో ఈ రూట్ పాస్వర్డ్ బ్రేకింగ్ కూడా మనకి అదే ప్రాసెస్లోనే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి మిస్లీనియస్ అని ఒక టాపిక్ ఉంది. ఓకే, ఆ టాపిక్లో వీఆర్ గోయింగ్ టు కవర్ అప్. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ MIS, సో హియర్ ఇట్ విల్ బి దేర్, ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్. ఓకే, సో మనం ఏ రకంగా చేస్తాము, ఎన్ని టైప్స్లో వస్తుంటాయి, విత్ ఇమేజెస్తో ఎలా చేస్తాము, ప్రతిదీ కూడా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు వరకు చెప్పినంత వరకు మీకు LVM అనేది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ వి డిస్కస్డ్ అబౌట్ LVM. ఓకే, LVM అనేది బేసిక్గా రా డేటా నుంచి ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, LVM అనేది విత్ VG అనేది ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, హౌ టు ఎక్స్పాండ్ ఇట్. ఓకే, సో హౌ టు డూ ద చెక్స్ అనేవి ఏ రకంగా చేస్తాము అని మొత్తం మనము 4 to 5, 6 సినారియోస్ అనేవి మొత్తం మనము స్టెప్ బై స్టెప్ చేసాము. ఓకే, సో వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా తెలుసుకోవాల్సినది ఏదైనా ఉందా? ఒకసారి గో త్రూ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ డూ లెట్ మీ నో. ఓకే, so then the next class will be exactly we are going to perform on software patching. So software patching lo we are going to discuss about repo creation. So repo creation ante first of all what is a package ante enti, okay, what is a patch ante enti, and meanwhile why we are creating the M అనేది ఏ రకంగా క్రియేట్ చేస్తాము. ఓకే, హౌ యూ ఇన్స్టాల్ ప్యాకేజ్. ఓకే, వాట్ ఆర్ ద స్విచెస్, అంటే కమాండ్స్ టైప్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టు ద ఇట్స్ ఎంటైర్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ ఇది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దీనికి సంబంధించిన డేటా కూడా ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఓకే, so before you people are coming to the next class, that would be better if you can go through the topic once. Okay, so ikkada manaku data anedi software management, if you can see that here in software management already the data is there. ఒకసారి మీరు గో త్రూ చేసి రండి క్లాస్కి, దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే మనం కమాండ్స్ చెప్పినప్పుడు మీకు అది డైరెక్ట్గా ఓకే సమ్ వాట్ మీరు రివ్యూ చేస్తే ఏమవుతుంది, ఓకే ఈ రకంగా చేయాలా, ఈ రకంగా చేయకూడదా అని మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా ఏంటి అంటే ఏదన్నా రెపో లిస్ట్ ఆల్, సో వీటిని ప్యాకేజెస్ అంటారు, అంటే వీటిని రెపోస్ అంటారు. ఎవ్రీ రెపో విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ ప్యాకేజెస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టాల్ HTTP. సో ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం VLCC ప్లేయర్ని ఏ రకంగా ఇన్స్టాల్ చేస్తామో ఆ రకంగా ఇన్స్టాల్ చేయాలంటే
బై యూజింగ్ ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. రిమూవ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ రిమూవ్ అనే ఒక కమాండ్ అనేది ఈ రకంగా యూజ్ చేస్తాము. సో వాట్ ఈస్ ద పర్పస్, వై వీఆర్ యూజింగ్ దిస్ వన్, ఓకే, హౌ వీ కెన్ బిల్డ్ అప్ దిస్ యాక్టివిటీ అనేది మనము క్లియర్గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టు ద నెక్స్ట్ క్లాస్. సో ఎల్విఎంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, Pawan. ఓకే, ప్లీజ్ గో త్రూ ద థింగ్ అండ్ టుమారో మీరు క్లాస్కి వచ్చినప్పుడు ప్లీజ్ గో త్రూ ద టాపిక్ ఆఫ్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ఒకసారి చూడండి. ఓకే, సో దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే.